నేను ఎక్కడికో కాదండి, మన నెల్లూరులో ఉన్న స్మార్ట్ స్ట్రీట్కి అయితే వచ్చా. ఈ ఏరియా అంతా ఇంతకుముందు అయితే చాలా నార్మల్గా అయితే ఉండేది గైస్. కాకపోతే ఇప్పుడైతే దీన్ని చాలా హైటెక్ లెవెల్లో అయితే డెవలప్ చేశారు గైస్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఈరోజు నేనైతే మన నెల్లూరులో మైపాడ్ గేట్ దగ్గర ఉన్న నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్కి అయితే వచ్చాను. ఇదైతే ఈరోజే ఇనాగ్రేషన్. ఇక్కడ చూసారంటే ఫస్ట్ షాప్ అయితే బిస్మిల్లా గూర్ఖా అండ్ డ్రెస్ మెటీరియల్స్ అని అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నారంటే మామూలుగా షాప్ నెంబర్ 1 నుంచి 20 దాకా అయితే మ్యాక్సిమం టెక్స్టైల్స్, టైలరింగ్ దాని మీదే ఉన్నాయి. మధ్య మధ్యలో కూల్ డ్రింక్స్ అండ్ అట్లా అయితే ఒక్కొక్క షాప్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు వరుసగా వెళ్ళలేరు కదా, మధ్యలో ఆగి కూల్ డ్రింక్స్ ఆగి ఎనర్జీ వస్తుంది అని చెప్పి భలే టాక్టిక్స్. ఇదైతే చాలా టాలెంటెడ్గా ఐడియా తీసుకున్నారు. ఇక్కడ అన్ని స్టైలిష్ మెన్ అన్నీ అయితే ఉన్నాయి. లైన్గా ఇక్కడ చూపిస్తాను రండి గైస్. ఇక్కడ చూస్తున్నారు కదా, క్లాత్ సపరేట్గా ఉంది అండ్ స్టిచ్చింగ్ సపరేట్గా ఉంది అండ్ రెండు మిక్సింగ్ కూడా ఉన్నాయి, టైలరింగ్ అండ్ మధ్య మధ్యలో ఫ్యాన్సీస్ ఉన్నాయి. ఇదైతే టెక్స్టైల్ షాపు చూడండి. మామూలుగా అయితే వీళ్ళందరూ బాగా కిడ్స్ వేర్ కూడా ఉంది. వీళ్ళందరూ బాగా డెకరేషన్ చేస్తున్నారు. ఈరోజు ఫస్ట్ రోజు ఇనాగరేషన్ కాబట్టి చూడండి. ఇది టైలరింగ్ షాపు, ఇది మొబైల్ షాపు. ఇక్కడ మొబైల్స్ సేల్స్ అండ్ ఫ్యాన్సీ షాప్ ఉంది అండ్ ఇక్కడ జ్యువెలరీ, ఫ్యాన్సీ జ్యువెలరీ కూడా ఉంది. ఇక్కడైతే వీళ్ళు ఇంకా పెట్టలేదు కానీ పెడతారంట, నేను అడిగాను. సో మీకోసం ఇక్కడ నుంచి అయితే నా షాప్ నెంబర్ 21 నుంచి అయితే ఫ్యాన్సీ షాప్ ఉంది. ఫ్యాన్సీ అండ్ ప్రొవిజన్స్ కూడా మిక్స్ చేసి పెట్టుకున్నారు. వీళ్ళకి కొంచెం సేల్స్ అవ్వాలి కదా, సో ఫస్ట్లో అయితే ఇలా పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి అన్ని మ్యాక్సిమం ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఫోకస్ చేశారు. సో ఇది ప్రొవిజన్స్ అండ్ ఇక్కడ కూడా సేమ్ అలానే మధ్య మధ్యలో నార్మల్ ప్రొవిజన్ స్టాఫ్ అండ్ మధ్య మధ్యలో అయితే కూల్ డ్రింక్స్, ఫ్యాన్సీ స్టోర్, మధ్య మధ్యలో కేఫ్ అయితే ఉన్నాయి. చూద్దాం. ఇదైతే చూడండి గైస్, కిరాణా షాపు. ఫుల్ అయితే వీళ్ళైతే సరుకు అయితే పెట్టుకున్నారు. ఇక్కడైతే జరిగిద్దో లేదో నాకైతే ఐడియా లేదు, ఎందుకంటే కిరాణా సామాన్లు అయితే మ్యాక్సిమం ఇక్కడి నుంచి అయితే ఎవరు కొనుక్కోవాలని అయితే నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే మ్యాక్సిమం ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు ఈ డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్ అవైతే కొంటారు. మ్యాక్సిమం కెఫేలో అలా అయితే ఎంజాయ్ చేయడానికి అయితే, స్పెండ్ చేయడానికి అయితే కూర్చుంటారు. కానీ కిరాణా సామాన్లు అవన్నీ కొంటారైతే నాకైతే ఐడియా లేదు. ఇక్కడైతే చూడండి కెఫేలు ఇవన్నీ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం ఫ్యాన్సీ షాప్స్ ఎక్కడ దాకా అంటే 40-45 షాప్స్ దాకా అయితే ఇవైతే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి టిఫిన్స్, కెఫేస్. స్ట్రైట్గా కొంచెం అయితే ఫస్ట్లో టిఫిన్స్ అవైతే స్టార్ట్ అయ్యాయి, కర్రీ పాయింట్స్ అవైతే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి 40 నుంచి మ్యాక్సిమం 55-60 దాకా అయితే ఇక్కడంతా వెజిటేరియన్ టిఫిన్స్ అండ్ స్పైసీ ఫుడ్స్ అలా చిన్నవి అయితే స్టార్ట్ అయ్యాయి. మీరు ఇక్కడ చూసారంటే మధ్యలో అయితే కొంచెం స్పేస్ అయితే వదిలేశారు పార్కింగ్కి. ఇదైతే బెస్ట్ ఐడియా, ఎందుకంటే ఇది రోడ్డు పక్కనే ఉంది కాబట్టి రోడ్లో చాలా ట్రాఫిక్ ఆగిపోకుండా మన వాళ్ళు అయితే ఆలోచించి ఇక్కడ మధ్యలో కొంచెం ట్రాఫిక్ అయితే పెట్టారు. ఇది పెట్టడానికి మెయిన్ రీజన్ అయితే ఇక్కడ ఎప్పటి నుంచో చెంగాలమ్మ గుడి అయితే ఉంది. ఈ చెంగాలమ్మ గుడిని వీళ్ళైతే తీసేయకుండా ఇక్కడైతే ఉంచి దానికి కొంచెం స్పేస్ కేటాయించి అలా అయితే వదిలేశారు. ఇక్కడ వచ్చాక మెయిన్ కోర్స్ స్టార్ట్ అయింది. దాన్ని దాటి వచ్చాక ఇక్కడైతే ఇక్కడ నుంచి ఫుడ్ సెషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ స్పైసీ ఫుడ్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ప్లస్ ఇక్కడ అయితే కూల్ డ్రింక్స్, టిఫిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇక్కడ ఫస్ట్లో. ఇంకా దాని బేసే ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తుంటే ఇక్కడైతే ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. కేఫ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడంతా ఫుడ్ ఐటమ్స్ మ్యాక్సిమం. ఇక్కడైతే ఈ అక్క ఉంది కదా గైస్, మనం వెళ్తుంటే యూట్యూబర్ అని అడిగి ఆ అక్క అయితే మేము ముందు నుంచి నడుచుకొని వస్తాము, మీరు కొంచెం వీడియో తీయండి, మమ్మల్ని కూడా పెట్టండి అనేది చెప్పింది. సరే అని నేనైతే తీసాను. చూడండి గైస్, వాళ్ళిద్దరు అయితే ఆమెనైతే తోడుగా పిలిచి వాళ్ళిద్దరు అయితే ఎందుకు తెలియనట్టు నడుచుకొని వెళ్తా ఉన్నారు. నేనైతే సరే అక్క పెడతానని చెప్పి అయితే వచ్చేసాను గైస్. ఇక్కడైతే చూడండి గైస్, ఇక్కడ నుంచి అయితే హాట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ అయితే ఇక్కడైతే స్నాక్స్ బాక్స్ ఇట్లాంటి షాప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడైతే చూడండి గైస్, మెయిన్ కోర్స్ ఐస్ క్రీమ్ అయితే ఉంది గైస్. ఇక్కడ నుంచి ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్, ఫ్రూట్స్ అవైతే మొదలయ్యాయి గైస్. లాస్ట్లో జ్యూస్ పాయింట్ కూడా ఉంది. ఇక్కడ జ్యూస్ పాయింట్ చూడండి, చాయ్ హౌస్ ఇంకా ఓపెన్ చేయలేదు. కొన్ని అయితే అక్కడక్కడ షాపులు, దాదాపు 10 షాపులు అయితే ఓపెన్ చేయలేదు. ఇదైతే ఫ్రూట్ జ్యూసు, ఇక్కడ కేఫ్ అండ్ ఇక్కడ చూసుకుంటే మీరైతే టోటల్గా దాదాపు 120 స్టాళ్ళు అయితే ఉన్నాయి గైస్. నేను మొత్తం కౌంట్ చేశాను, దాదాపు 30 కంటైనర్లు ఉన్నాయి. కంటైనర్కి 4 ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదైతే మెయిన్ కరెంటు ఇక్కడ నుంచే మొత్తం అన్నిటికి వెళ్ళేది. ఇక్కడైతే వాష్రూమ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇది లేడీస్ టాయిలెట్ అండ్ దట్ సైడ్ జెంట్స్ టాయిలెట్. ఇక్కడ ఇదైతే నాకు బాగా నచ్చింది, టాయిలెట్స్ కూడా మెయింటైన్ చేయడం. నార్మల్గా ఇక్కడ ఇట్లాంటివి అయితే మెయింటైన్ చేయరు.
సో ఇక్కడైతే ఇదైతే నాకు బాగా నచ్చింది. అండ్ మీరైతే చూసుకున్నట్టే ఇవైతే డ్వాక్రా మహిళకి అయితే ఇవ్వడం జరిగిందంట గైస్. డ్వాక్రా మహిళకి కూడా ఫ్రీగా ఏమి ఇవ్వలేదు. సో వాళ్ళకు కూడా పెయిడ్ మంత్లీ రెంట్ అండ్ అడ్వాన్స్ అయితే ఉండిద్ది. ఇదైతే ఆన్లైన్ స్టేషనరీ అండ్ జెరాక్స్ అంట గైస్. ఇదైతే నాకు భలే నచ్చింది. ఇక్కడ జెరాక్స్ ఉండడం మనకైతే ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ స్క్రాప్ బిజినెస్ ఉంది చూడండి గైస్, అదైతే నాకైతే హైలైట్ అనిపించింది గైస్. అసలు మామూలుగా స్క్రాప్ బిజినెస్ కూడా ఇక్కడ పెడతారని నాకైతే అనిపించింది. కాకపోతే ఏది ఉండలేదని అన్నీ A to Z ఉన్నాయి గైస్. ఇక్కడ ఫుట్వేర్ ఉంది చూడండి. ఇక్కడ స్వీటిఫై అంటే ఇది కొంచెం బాగుంటుంది. ఇక్కడ బైక్ గ్యారేజ్ ఉంది చూడండి గైస్, అది అసలు హైలైట్. ఇక్కడ విజిటింగ్ ప్లేస్లో బైక్ గ్యారేజ్, గిఫ్ట్ షాపు, షూస్. అండ్ ఇక్కడ చూడండి అసలు హ్యాండ్తో నేర్చినవి ఉంటాయి కదా, మన నక్కలోల్ సెంటర్లో ఉంటాయి కదా ఎల్లూరులో, అవి కూడా ఇక్కడ ఉన్నాయి గైస్. అండ్ ఇక్కడ చూడండి, మీరైతే రండి నాతో పాటు. పూజా సామాగ్రి ఉన్నాయి. అండ్ చూడండి పూజా సామాగ్రి మనం ఎక్కడ ఏసీ రిపేర్ షాప్ అంట, ఏసీ స్పేర్ పార్ట్స్ అండ్ రిపేరు. అండ్ 1 గ్రామ్ గోల్డ్ షాప్ కూడా ఉంది గైస్ ఇక్కడ. ఇంకా మళ్ళీ జ్యూస్ షాప్ లాస్ట్లో. అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ మార్కెట్ ఉంది ఇక్కడ. అండ్ ఫ్రూట్ షాప్ కూడా ఉంది. ఇంకా పూల అంగడి కూడా ఉంది, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అయితే ఇంకా తేలేదు, వాళ్ళు మార్కెట్ని బట్టి తెస్తారేమో. ఇదైతే ఇక్కడితో ఎండుగా ఈ షాపులు. మామూలుగా అయితే దీని ఇనాగరేషన్కి మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రావాల్సింది, కానీ ఆయనకి ఏదో పనిబడి అయితే రాలేకపోయాడు. సో విర్చువల్గా అయితే దీన్ని ఇనాగరేట్ చేశాడు. సో వీళ్ళు దానికి రెస్పెక్ట్ ఇస్తూ ఆయనకి గౌరవిస్తూ ఆక్సిజన్ బెలూన్ అయితే బ్లో చేశారు గైస్ పైకి. మీకైతే దాన్ని చూపిస్తాను. ఎలాగో నేను అది బ్లో చేసి పైకి పంపించేటప్పుడైతే నేనైతే కరెక్ట్ టైంకి అయితే అక్కడికి వచ్చాను. సో మీకు చూపించగలుగుతున్నాను. సో ఫర్దర్గా మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి గైస్.